హలో ఫ్రెండ్స్, స్వీటెస్ట్ వ్యూయర్స్ కోసం ఒక మంచి స్వీట్ చాలా త్వరగా అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ మాత్రం పీక్స్లో ఉంటుంది. అదే బనానా లడ్డు. లడ్డూలు చాలా చేసుంటారు, కానీ ఎప్పుడైనా అరటిపండుతో కూడా లడ్డూ చేయొచ్చు అని ఆలోచించారా? నేను ఆలోచించాను కదా, అందుకే మీకోసం తీసుకొచ్చాను. చూసారా ఎలా ఉందో? అసలు ఐడియా వస్తుందా ఇది బనానాతో చేసుంటారని? కానీ బనానాతోనే చేసింది. పైన కొబ్బరి పొడి చల్లుకుని ఎంతో అద్భుతమైనటువంటి ఫ్లేవర్తో పిస్తాతో డెకరేట్ చేసిన బనానా పనియారం, అదే బనానా లడ్డు మీకోసం. నేర్చుకోవాలనిపిస్తుందా? ట్రై చేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళిపోదాం. సో బ్రెడ్ ఇంట్లో ఎక్కువైపోయి ఖచ్చితంగా పడేస్తుంటారు. అలాంటివి కొన్ని స్టోర్ చేసి పెట్టుకోండి, ఇలాంటి రెసిపీస్కి బాగా పనికొస్తాయి. సో ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకుని అందులో అంచులు అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. వాటిని ఇలా పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా స్క్వేర్స్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని ఈ పీసెస్ని మిక్సర్ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇదిగో ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు అరటిపండ్లు. సో నేను ఈ అరటిపండు తీసుకున్నాను, మీరు మీకు అవైలబిలిటీలో ఉన్న పండు తీసేసుకోండి. సో పండుని ఇలా పైన ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మొత్తం బనానాస్ని ఇలా తీసేసుకోండి. నేను ఒక 3 అరటిపళ్ళు తీసుకున్నాను. సో 3 అరటిపండ్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు రెసిపీ ప్రిపరేషన్. ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. సో నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి బాగా కాగాలి. సో నెయ్యి కాగుతూ ఉండగా అందులో మనం తరిగి పెట్టుకున్న అరటిపండు ముక్కలు వేసి రోస్ట్ చేసుకోవాలి. సో అరటిపండు ముక్కలు నేతిలో వేయించుకోవాలి. ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. మీకు ఫుడ్ కలర్ అవసరం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. లేదు చూడడానికి మంచి కలర్ అనిపించాలంటే జస్ట్ ఒక పించ్ అలా వేసుకోండి. సో కలిపేసుకుంటూ వేగుతున్నటువంటి అరటిపండు ముక్కల్ని స్మాష్ చేసుకోవాలి, అంటే పేస్ట్ లాగా చేసుకోవాలి. స్మూత్గా ఉంటాయి కదా, గరిటెతో అలా గుచ్చేసుకుంటే అయిపోతుంది పేస్ట్. చూసారా, మొత్తం అంతా మంచి థిక్ పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో చక్కెర ఒక 50 గ్రాములు వేసుకోండి. ఆ తర్వాత కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు. ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ ఇవి వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. సో ఈ పేస్ట్కి మొత్తం అంతా కూడా బాగా పట్టేసి చపాతీ పిండిలాగా ఒక గట్టిగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఏవైనా కొత్త వంటలు తయారు చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. అయ్యో రామా ఎలా వస్తుందో ఏంటో అని. భయపడకండి, ప్రయోగాలు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవుతాయి, మళ్ళీ సక్సెస్ అవుతాయి. ఫస్ట్ టైం సక్సెస్ అయిపోయేది కూడా ఛాన్స్ ఉందండి. సో అయిపోయింది. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. కొద్ది గోరువెచ్చగా ఉండగానే మీరు ఉండలు చుట్టుకోండి, అప్పుడే మంచిగా వస్తుంది. సో అన్నీ కూడా చేతికి సరిపోయేలా బుల్లి బుల్లి లడ్డూలు చేసుకోవాలి. ఇదిగో అలా మొత్తం ఎన్ని ఉండలు వస్తే అన్ని ఉండలు చేసేసుకోండి.
బాల్స్ చేసేసుకునే తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్కి నెయ్యి కాస్త రాసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క లడ్డూని దాని మీద ప్లేస్ చేసుకోవాలి. మీకు ప్యాన్ ఉంటే అలాగే చేసుకోండి, లేదంటే గుంత పొంగనాలు చేస్తారు చూసారా, ఆ మోల్డ్ అయితే ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర అది అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ కానీ తవా కానీ తీసేసుకొని దానిపైన కూడా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అన్ని పక్కల మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఎంత హెల్దీ ఫుడ్ తెలుసా ఇది. పిల్లలకైతే మస్త్ ఎనర్జీ వస్తుంది, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. సో చాలా బాగుంటుంది. సో ఒక పక్క వేగిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. అసలు లోపల ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బనానా ఒకటే కాదు, కొబ్బరి పొడి ఉంది, బ్రెడ్ పౌడర్ ఉంది, ఎలాచీ పౌడర్ ఉంది, షుగర్ ఉంది, చాలా రకాలైన ఫ్లేవర్స్ మనకి తగులుతూ ఉంటాయి. అండ్ ఇంకా అయిపోలేదు. సో రోల్ చేసుకుంటూ వాటిని మొత్తం ఒకే ఇదిగా కాల్చుకోవాలి. సో ఇలా బాగా వేపుకుంటూ ఉండాలి. కేరళ వాళ్ళు కొబ్బరి నూనె తింటారంటండి, అందుకే వాళ్ళు అంత బాగుంటారంటారు. సో మనం కూడా ఓ నెలకి లేదంటే 2 నెలలకి ఒక వారం అలా ట్రై చేద్దామా? పోనీ ఏదో ఒక పూట వంటకి కొబ్బరి నూనె వాడుకోండి. లైక్ టిఫిన్ ఐటెం కావచ్చు, నైట్ డిన్నర్ ఐటెంకి కావచ్చు. ఐడియా బాగుందా? వర్క్ అవుతుందేమో చూడండి. మరి హెల్తీయే కదా. మనం మామూలుగా తలకు పెట్టుకునే కొబ్బరి నూనె కాదు, ఫుడ్ కోసమని కొబ్బరి నూనె ఉంటుంది, దాన్ని యూస్ చేయండి. మాటల్లో పడి మర్చిపోయాం, అన్ని వైపులా రోస్ట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పైనుంచి బ్రెడ్ పౌడర్ కానీ కొబ్బరి తురుము కానీ వేసేసుకొని వీటిని ఇలా టాస్ చేసుకుందాం. సో పైన అలా చల్లుకొని చేత్తో ఇలా అదుముకుంటే కొద్దిగా నెయ్యి ఉంటుంది కాబట్టి పౌడర్ని కొద్దిగా పట్టుకుంటుంది. సో ఇదిగో బనానా పనియారం, పిస్తాతో గార్నిషింగ్ చేసుకున్న బనానా లడ్డు మీకోసం తయార్. లేట్ చేయకండి, చాలా స్పెషల్ రెసిపీ, మీలాంటి స్పెషల్ పర్సన్స్ కోసమే. తప్పకుండా ట్రై చేస్తారు కదా. నోరూరించే టేస్టీ అయిన బనానా లడ్డు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం